సో హై వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. ఇప్పుడే లిటిల్ హార్ట్స్ సినిమా చూశాను. లిటిల్ హార్ట్స్ 2 హార్ట్స్ అనుకున్నాం, 4 హార్ట్స్ ఉన్నాయి. అదేంటి అనేది మీరు సినిమా చూడండి అర్థమవుతుంది. అండ్ డైరెక్టర్ గారు కూడా చిన్న క్యారెక్టర్ చేశారు చివరిలో. అసలు తీసుకున్న కాన్సెప్ట్ కానీ ఫుల్ ఆన్ కామెడీ అనమాట. ఆయన లైఫ్ స్టోరీకి దగ్గరగా ఉంటుంది అని కూడా చెప్తూ వచ్చారు. సో నవ్వుతూనే ఉన్నాం, స్టార్ట్ టు ఎండ్ అయితే మామూలుగా లేదు. అవుట్ స్టాండింగ్ కామెడీ అనమాట. ఫస్ట్ సీన్ మొదలైనప్పటి నుంచి ఎండ్ సీన్ వరకు, క్లైమాక్స్ వరకు ఫుల్ ఆన్ కామెడీ. అండ్ డైరెక్టర్ గారు నాకు క్వశ్చన్ వేయాలి ఇక్కడ. సార్, నవ్వి నవ్వి థియేటర్లో చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ, ఎవరిది బాధ్యత? మీరు తీసుకుంటారా? ఇంత కామెడీ ఏంటండి మరి ఓవరాల్గా. అండ్ మౌళి, శివానీ నగరం, రాజీవ్ కనకాల గారు, శివానీ ఫాదర్గా చేసిన ఆయన, అండ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫిలిం అద్భుతం అనమాట. కంప్లీట్గా ఫుల్ కామెడీ. అసలు నవ్వుతూనే ఉన్నాం స్టార్ట్ టు ఎండ్ వరకు కూడా. సో ఒక మంచి ఎనర్జెటిక్ ఫిలిం, ఒక మంచి లవ్ స్టోరీ, కామెడీతో లవ్ స్టోరీని తీసుకొచ్చారు. చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ గారు నిజంగా యూత్ని ఎలా కనెక్ట్ చేయాలో బాగా పల్స్ తెలిసిన డైరెక్టర్ లాగా అనిపించాడు. అండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. ప్రతి పాట కూడా వైబ్ అవుతూ ఉంటాం. అండ్ మధ్యలో మౌళి చేసిన ఒక సాంగ్ లాగా ఒకటి వచ్చింది, కాత్యాయని నాకు పడవ అంటూ. సో ఆ సాంగ్ కూడా సూపర్ అనమాట. సో ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్. ఫుల్ ఆన్ కామెడీ, తక్కువ టైము, మంచి కామెడీ, ఎనర్జెటిక్ కామెడీ, హెల్దీ కామెడీ. అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసిన ఇద్దరు కూడా అద్భుతం అనమాట. సో ఓవరాల్ సినిమా థియేటర్లో చూడాల్సిన సినిమా, థియేటర్లో వైబ్ అవ్వాల్సిన సినిమా. ప్లీజ్ టు వాచ్ లిటిల్ హార్ట్స్ ఇన్ థియేటర్స్. ఇప్పుడే ఒక క్యూట్ లవ్ స్టోరీ లిటిల్ హార్ట్స్. సో టైటిల్ ఎంత క్యూట్ ఉందో అండ్ సినిమా కూడా అంతే క్యూట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు నాన్ స్టాప్ కామెడీ. అండ్ మౌలి బ్రో, సో కంగ్రాచులేషన్స్. అండ్ ఈటీవీ విన్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఈటీవీ విన్లో వర్క్ చేసిన దగ్గర నుంచి కానీ, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కంటెంట్ కూడా చాలా సూపర్గా ఉంది. అంటే ఇప్పుడు నా వరకైతే ఒక నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, నువ్వే, సో మన్మథుడు, ఈ ఎలాంటి సినిమాలో అంటే కంపేర్ చేయకూడదు కానీ పెద్ద సినిమాలతో, బట్ అలాంటి ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ లిటిల్ హార్ట్స్. అండ్ మీ అందరికీ తెలుసు 90s డైరెక్టర్ ఆయనే ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది. సో సినిమా అంతా బాగుంది, మ్యూజిక్ బాగుంది. అండ్ బేసిక్గా ఈ మధ్య వస్తున్న సినిమాలు ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఉంటే సెకండ్ హాఫ్ ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ చేస్తాయి. బట్ లిటిల్ హార్ట్స్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తేడా ఉండదు. సినిమా మొత్తం ఏకకుట్టుడే. థియేటర్స్లో అయితే నిజంగా ఎలా ఎంజాయ్ చేస్తున్నారని అంటే పడి నవ్వేస్తున్నారు అని చెప్తే కొంచెం ఓవర్గా ఉంటుంది, కానీ మీరు థియేటర్కి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అంతవరకు అది కరెక్ట్ కాదని. బట్ మీరు పెట్టిన ప్రతి రూపాయికి కూడా లిటిల్ హార్ట్స్ న్యాయం చేస్తుంది. అండ్ చిన్న చిన్న మూమెంట్స్, చిన్న చిన్న కామెడీ సీన్స్ అండ్ చిన్న చిన్న ఎమోషన్స్, ఫాదర్ అండ్ సన్ మధ్య వచ్చే క్యూట్ మూమెంట్స్, ఇవన్నీ కూడా అంటే ఒక 18-20 ఇయర్స్లో ఉన్నవాడి బయోపిక్ ఎలా ఉంటుందో లిటిల్ హార్ట్స్ కూడా అలాగే ఉంటుంది. చూడండి ఒకసారి, మీకే అర్థమైంది. సో ఎనీవే, అండ్ ప్రతి ఒక్కరు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ వాజ్ వెరీ నైస్. నాకు తెలిసి చాలా మంది అంటే లైక్ 90s కిడ్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ మౌలీస్ థియేట్రికల్గా ఫస్ట్ మూవీ అయినా సరే బాగా ఎంటర్టైన్ చేశారు. అండ్ నాకు తెలిసి యూత్ మొత్తం బాగా నవ్వుకుంటారు. అండ్ ఇట్స్ అ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. అండ్ కాత్యాయని క్యారెక్టర్ అండ్ మౌలీ క్యారెక్టర్ వచ్చేసి సూపర్గా నచ్చుతుంది అనమాట. డెఫినెట్గా అందరూ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా. మస్ట్ వాచ్. ప్యూర్ జస్ట్ ఇప్పుడే చూసాను భయ్య లిటిల్ హార్ట్స్. 100% హార్ట్స్కి టచ్ అయ్యే ఫిల్మ్ ఇది. అండ్ యూత్ ఓరియంటెడ్, సేమ్ టైం ఫ్యామిలీ సబ్జెక్ట్. మస్ట్ వాచ్ ఫిల్మ్ భయ్య. ఈరోజు సెప్టెంబర్ 5th రిలీజ్ అవుతుంది మూవీ. అంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ కూడా అయిపోయి యూత్ అంతా రెడీగా ఉన్నారు సినిమాల మీద దాడి చేయడానికి. 100% ఫస్ట్ వాచ్ చేస్తాను లిటిల్ హార్ట్స్ అంటే. గ్రేట్ ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశారు ఆదిత్య హాసన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి సినిమా. సూపర్ మూవీ. కొట్టేశాడు హిట్ కొట్టేశాడు. సూపర్ ఫన్, సూపర్ మూవీ. సూపర్ ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ. బ్రో లే బ్రో ఇలా బ్రో ఎలా ఉంది? నైస్ బ్రో, సూపర్ ఫ్యాంటాస్టిక్ బ్రో. బాగుంది భయ్య. బ్రో ఏం చెప్తావా? చెప్పు మరి. సూపర్ నచ్చిందా? ఎలా ఉంది?